యునైటెడ్ నేషన్స్ మన యుఎన్ఓ ద్వారా మనకి ఈ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి పాత్ర చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తారు కాబట్టి ఆయనకి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసు. చేస్తే ఎంత బాగుంటుందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ డేని మన అందరికీ కూడా గిఫ్ట్గా ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ ధ్యానానికి ఇంత ప్రపంచం అంతా కూడా ధ్యానానికి ఈరోజు కేటాయించారు అంటే అది చాలా మనకి ధ్యానులకు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇది పత్రికారు 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 21వ తారీఖున ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది అన్నారు. కానీ అప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇలా రూపొందుతుంది అని మేము అనుకోలేదు. కానీ ఇలాగొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ధ్యానం చేయాలని, చేస్తున్నారని, చెయ్యాలని, ఇంకా ముందు నా మనసులో ఏముందంటే శాకాహారానికి కూడా ఒక డే రావాలని. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.